తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులైన అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. సీఎంతో కలిసి రెండవ సెట్ నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. తెలంగాణ రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ సింగ్, మను అలాగే ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా తమ 3 సెట్ల నామినేషన్ని దాఖలు చేశారు. మొదటగా 2 సెట్లు వారు సీఎం రాకముందు మంత్రులతో కలిసి ఏదైతే నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత సీఎం కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో సీఎంతో కలిసి ఇప్పుడే 3వ సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి కూడా వారు ముగ్గురు లోపల కూడా వెళ్ళారు. సో మనం ముందుగా అనుకున్నట్టే అభిషేక్ సింగ్ ఏదైతే రెన్యువల్ జరిగింది, ఇక 2వ సీట్ ఎవరైనా దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు, అనేక మంది పేర్లు ఏదైతే చర్చకు వచ్చాయి. దీంట్లో సీనియర్ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, ఎస్సీ నాయకులు ఉన్నారు. అందరి పేరు కూడా చివరి నిమిషం వరకు కూడా చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. అయితే ముందుగా అనుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు అలాగే ప్రభుత్వ సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికే ఏదైతే రాజ్యసభ ఏదైతే సీటు దక్కింది. సో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే గాంధీ భవన్కి మొదటి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా అభిషేక్ మను సింఘ్వి అలాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు గాంధీ భవన్కి వెళ్ళి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి ఇది మరి తిరిగి ఏదైతే అసెంబ్లీకి చేరుకున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతానికి అయితే 3వ సెట్ నామినేషన్ దాఖలు కొనసాగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరు కూడా ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయలేదు. కాబట్టి వీరిద్దరికి సంబంధించినటువంటి ఏదైతే ఏకగ్రీవంగానే వీరిద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏకగ్రీవంగానే ఎన్నిక అవుతారు. ఎందుకంటే ఇంకో థర్డ్ పర్సన్ ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయని కారణంగా వీరిద్దరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవుతారు. ఈ నెల 16వ తేదీన ఏదైతే ఎన్నికలు ఉండేటి, ఈ ఎన్నికలు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అదే రోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉండేది. కానీ ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం, 2 స్థానాలకు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో వీరిద్దరు స్థానాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి. జమీమా, మొత్తంగా చూసుకున్నట్టయితే వీరిద్దరికి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకున్నట్టయితే ఇది 5వ సారి ఏదైతే అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తున్నారు రాజ్యసభకు. అలాగే వేం నరేందర్ రెడ్డి మొదటిసారి 2004లో ఎమ్మెల్యేగా అయ్యారు. దాని తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కీలక బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఏదైతే మొదటిసారి నామినేషన్ దాఖలు చేసి రాజ్యసభ సభ్యుడిగా ఏదైతే అటు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు వేం నరేందర్ రెడ్డి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.